ఏంటివన్నీ ఇలా వచ్చావు? సార్ మా పక్క రైతు మేతలో విడిగా విటమిన్ సి కలిపి పెడుతున్నాడు. మామూలుగా మనుషులకి విటమిన్ టాబ్లెట్స్ విటమిన్ సిలు వాడటం చూశాను. రొయ్యలకి కూడా విటమిన్ సి అవసరమా? ఇవన్నీ రొయ్యలకి విటమిన్ సి అనేది చాలా అవసరం. రొయ్యలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మౌల్టింగ్ సమయంలో గుల్ల విడిచి మళ్ళీ కొత్తగా గుల్ల తయారయ్యే దాంట్లో కొలాజెన్ అనే పదార్థం తయారీలో కూడా ఈ విటమిన్ సి అనేది చాలా ముఖ్య భూమిక వహిస్తుంది. అలాగే స్ట్రెస్ సమయాల్లో కూడా మన రొయ్యలు ఎక్కువగా విటమిన్ సిని వినియోగించుకుంటాయి. సాధారణంగా మేతల్లో 200 మిల్లీగ్రామ్స్ పర్ కేజీ విటమిన్ సిని ఫీడ్ కంపెనీ వాళ్ళు కలుపుతూ ఉంటారు. కానీ స్ట్రెస్ సమయంలో మౌల్టింగ్ సమయంలో రొయ్యలకి ఇంకా ఎక్కువగా విటమిన్ సి అవసరమవుతుంది. ఇలాంటి సమయాల్లో మనం అదనంగా బయట నుంచి విటమిన్ సి కలపటం వల్ల అది స్ట్రెస్ని తట్టుకోవడానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆ విధంగా మనం అవసరాన్ని బట్టి విటమిన్ సిని అదనంగా మనం మేతలో కలిపి ఇవ్వటం జరుగుతుంది. హలో సార్, నేను మీవన్నీ మీ రొయ్యల సాగులో మీరు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు సరైన పరిష్కారాలు, రొయ్యల సాగుకు సంబంధించిన ఎన్నో చిట్కాలు మీ ముందుకు తీసుకువస్తున్నాం. మా ఈ వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు తప్పనిసరిగా మా పీవీఎస్ ఆక్వాకల్చర్ సొల్యూషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని ఆన్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే.